చూడండి, ఇగో ఇదైతే అన్నదాత సిఎంఎస్ అంటారు. ఇంకో ఇదైతే యూరియా. ఇంకో మనదైతే ఎకరం పొలం. ఇంకా అదొక బ్యాగు ఇదొక బ్యాగ్ అయితే కలిపి గుప్తా. ఇంకా లాస్ట్ టైం మీకు పిలక గుల్కలు గుప్పింది గిట్లా పెట్టిన, మొన్న మంది గిట్లా కొట్టించింది గిట్లా పెట్టిన. ఇప్పుడు ఇది గిట్లా గుప్తున్నా. మనదైతే 3 నెలల పంట. ఇక అందుకనే ఇక తొందరగా అయితే వరిని అయితే లేపాలని చెప్పేసి ఇక మందైతే గుప్తున్నాం. మొత్తం మంది గుప్పి బయటకు వచ్చిన. చూడండి ఇగో ఎట్లా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇగో బస్తతోటి గుప్పాలని చెప్పిన కదా. ఇంకో బస్తా అయితే ఇట్లా అడుక్కు రాసుకోపోతుంది కదా మందు తీసుకునేటప్పుడు. ఇంకో ఇట్లా అయితే అవుతుంది. ఇక అంటారు ఇక నీకేంద్ర భూమి ఉందని. భూమి ఉండగానే ఏం లాభం ఫ్రెండ్స్? పని చేయకపోతే. కష్టం చేసుకోవాలి. కష్టం చేసుకుంటేనే భూమికి వాల్యూ ఉంటుంది. చూడండి, మొన్న మన సబ్స్క్రైబర్లు అయితే అడిగారు, అన్న ఇది మంద అయితే కొట్టినావు కానీ మళ్ళీ అది ఎట్లుంది ఏం కథ చూపెట్టాను అని చెప్పి. ఈ వాళ్ళ కోసం అయితే ఇగో మన అయితే 4 మళ్ళు ఉన్నాయి. ఇంకో ఇదైతే ఫస్ట్ మాడి. ఇంక మీకైతే లైవ్లో చూపిస్తున్నా చూడండి. వర్షం అయితే ఎట్లుందో చూడండి ఒకసారి. మనమైతే వేస్టేజ్ చేసినాం గుల్కలు, పిలక గుల్కలు. చూడండి రోగం ఇట్లా ఏం లేదు, మంచిగా పోయింది మొత్తం. చూడండి ఎట్లుందో మంచిగా నీట్గా. వర్షంలో కలుపు గిట్లా వాళ్ళు ఈసారి. ఎప్పుడైతే మేము కలుపు మంది గిట్లా ఏం కొట్టపోయేది, కలిపే తీపిచ్చేది. ఇక మందు కొడితే ఏమవుతుందంటే పోతుంది, కలుపు అయితే పోతుంది కానీ వర్షానికి అయితే ఎదుగుదల కొంచెం తగ్గుతుంది. అందుకని మనం అట్లాంటి మందులు అయితే ఏం స్ప్రే చేయము ఎప్పుడైనా సరే. చూడండి మంచిగా చూడండి వర్షం అయితే ఎట్లుందో. పిలక ఇట్లా మంచిగానే వచ్చింది. కాకపోతే మేము ఏంటంటే 3 నెలల పంట పెట్టినాం కాబట్టి ఇక తొందరగా అయితే పెరిగింది దబ్బున. చూడండి ఫ్రెండ్స్, ఇదే. ఇక మీరే కామెంట్ చేయండి ఎట్లుందో ఏం కథనో. ఇక మా వర్షన్ కాబట్టి నాకైతే మంచిగా లేదా అనిపిస్తుంది. ఇక మీకైతే తెలుస్తుంది మంచిగా ఉందా మంచిగా లేదా అనేది. మన అయితే 4 మళ్ళు ఎకరం. ఓకేనా?